తెలంగాణలో ఇవాళ ఒక హఠాత్ పరిణామం. బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన కొన్ని కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవ్వడమే కాదు, నిజానికి అవి కామెంట్స్, అలాంటి కామెంట్స్ ఒక రాజకీయ పార్టీగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి మరి అలా మాట్లాడకూడదు. ఆయన అలా ఎందుకు మాట్లాడాడు? ఒక మిలిటెంట్ ఉద్యమం చేస్తాం, మిలిటెంట్ పోరాటం చేయండి, రైలు పట్టాలు కోసేయండి, ప్రభుత్వ కార్యాలయాలు, జిఎం కార్యాలయం తగలబెట్టండి, సింగరేణి కార్యాలయాలు తగలబెట్టండి, మన ధర్నాలకి రైతులు రావట్లేదు, మనోళ్ళే ఎక్కువ ఉంటున్నారు అని చెప్పి ఈ రకంగా మిలిటెంట్ తరహా లైన్ ఎందుకు తీసుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఇక మీదట ఆ లైన్ తీసుకుంటుందా అనే సందేహాలు ఇతర పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే సుమన్ అందులో సీనియర్ నాయకుడు, పైగా నాయకత్వానికి, అధిష్టానానికి, కేసీఆర్ గారికి లేదా కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కూడా. అలాంటి బాల్కా సుమన్ గారు ఈ రకమైన కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ యావత్తు కొంచెం ఆశ్చర్యానికి లోనైంది. సరే, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చోట్ల కేసులు పెట్టారు, డైరెక్ట్గా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు, మిగతా చోట్ల కూడా కేసులు పెట్టారు. బీజేపీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తోంది దాన్ని. సో ఈ పరిస్థితుల్లో అసలు ఆ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు ఏమైనా ఉంటే లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాడాలనుకుంటే పోరాడతాయి, ప్రతిపక్షాలు పోరాడాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ ఈ రకంగా పిలుపునివ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు బాల్కా సుమన్ ఆ మాటలు అన్నారు? తాము చేపట్టిన రైతు ఉద్యమాలకు రైతులు రావట్లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్లో చేసిన కామెంట్స్ అవి ఎలా? మనతో తెలంగాణలో ఆసక్తికరమైన కదా, ఆశ్చర్యకరంగా బాల్కా సుమన్ గారు చేసిన కామెంట్స్, ఎందుకు ఆయన అలా చేయాల్సి వచ్చింది, తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీటెడ్ చర్చ ఎందుకు మొదలైంది, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఫిర్యాదు చేశారు అనే అంశాలు చర్చించబోతున్నాం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే హైకోర్టు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు అండ్ ప్రభాకర్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. ఒక్కసారి బాల్కా సుమన్ ఏమన్నారో ఒకసారి అవి విందాము, విన్న తర్వాత చర్చ చూద్దాం ప్లీజ్. రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీసు కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు, చూడు గిది ఉండాలి. రైట్, అది అంటే ఏంటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఒకటి ఆయన మాటల్లో కనపడుతున్నది ఏంటంటే, ధాన్యం కొనట్లేదనో లేకపోతే రైతుల కోసమో చేస్తున్న ఉద్యమాలకు, బీఆర్ఎస్ పోరాటాలకు, ఉద్యమాలకు పిలుపునిస్తే రైతులు రావట్లేదు అనేది అయితే ఒకటి అర్థమవుతోంది. ఎక్కడైనా ఉద్యమం, ధర్నా, రాస్తారోకో అని పెడితే 4-5 రైతులు వస్తున్నారు, మిగతా అంతా మనోళ్ళే ఉంటున్నారు అని 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినాడు ఆయన. సో ఇక లాభం లేదు కాబట్టి మనం మిలిటెంట్ యాక్టివిటీ అనేది, నాకు తెలిసినంత వరకు లాయర్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్తాడు, కానీ మిలిటెంట్ యాక్టివిటీ అనేది డెమోక్రసీలో లేకపోతే మన రాజ్యాంగం ప్రకారం నడిచే ఈ దేశంలో అది ఉండడానికి అవకాశమే లేదు అసలు. ఇక అది అర్బన్ నక్సలైట్లో లేకపోతే లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్. అమిత్ షా గారికి తెలుగు వస్తే ఈ పాటిగా రంగంలోకి దిగేవాడో ఏం పాడో ఈ మాట వింటే. సో ఈ సిచ్యువేషన్లో దయాకర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్కా సుమన్ గారి వ్యాఖ్యల మీద మీ పార్టీ రియాక్షన్ ఎలా ఉంది? మీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? పార్టీ కంటే ఇక్కడ గవర్నమెంట్ ముఖ్యం నాకు.
యా వెంకటకృష్ణ గారు నమస్కారం, ప్రభాకర్ గారికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు చట్టప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఎట్లా వ్యవహరించాలనో అట్లా వ్యవహరించమని చెప్పి మార్నింగే డీజీపీ గారికి మేము ఏమంటాము అప్పీల్ చేసినాం. ఆయన దానికి సానుకూలంగా అనే దానికంటే చట్టపరంగా వ్యవహరిస్తాం. ఇప్పుడు ఎవరైనా మన మీటింగ్లకు జనం రాకపోతే రైల్వే ట్రాక్లను పీల్చుడు, సింగరేణి భవనం పీల్చుడు చేస్తారా అంటే టిఆర్ఎస్ పరిస్థితి చెప్పకనే సుమన్ చెప్పినట్టు కనబడుతుంది నాకు అక్కడ. పోనీ ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామమా? మరి అంటే ప్రభుత్వ ఆస్తులను పీల్చితే ప్రజలకు నష్టం కల్పిస్తే ప్రజలు మన వైపు చూస్తారనక దరిద్రపు ఆలోచనలతో బీఆర్ఎస్ పార్టీ దివాళాకోర ఆలోచనలతో ఉన్నదనేది నా యొక్క అభియోగం. తర్వాత సుమను తనంతట తానన్నాడా, లేకపోతే కేసీఆర్ ఇది అనమని చెప్పిండా? కేటీఆర్తో బాగుంటాడు ఈయన, మరి హరీష్ రావు మాట చెప్తుంది, కానీ మరి ఎవరు అనమన్నా అన్నారు అంటే ఇట్లా అనేస్తారా? దీనంటే టెర్రరిస్టులు కూడా ఇట్లా ఓపెన్ గా మేము అవి ఫెయిల్ చేస్తాము, మీ కోసేస్తామని చెప్పరు. చేసినాక ఆ చర్యకు మేమే కారణం అంటారు. మిలిటెన్సీ ఇన్ ద మైండ్, మిలిటెన్సీ ఇన్ ద ఎగ్జిక్యూషన్. అంటే మైండ్ లో ఏముంటుందో తర్వాత అది చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బేలతనంతో మాట్లాడిండా, తెలివి తక్కువతనంతో మాట్లాడిండా, లేకపోతే బాస్ను సాటిస్ఫై చేయడానికి మాట్లాడిండా, కానీ అది యాంటీ నేషనల్ స్టేట్మెంట్. అది అసలు అట్లాంటి ప్రకటనలు ఒక రాజకీయ నాయకుడు చేయడు. రౌడీలకు గూండాలకు కూడా పద్ధతులు ఉన్నాయి ఈ రోజుల్లో. వాళ్ళు కూడా ఏది చేయాలి, ఏ ప్రకటన చేయాలనే దాని దగ్గర కూడా ఇంగితంతో ఉన్నారు. కానీ ఇట్లా నీతి మాలిన ప్రకటనలు చేసి సార్ మళ్ళీ మనోడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంకా కంప్లైంట్ చేయలే, నా మీద కంప్లైంట్ చేస్తారట, నా మీద చేస్తారట అని ఈయన ప్రెస్ మీట్ పెట్టినా కొద్దిసేపటి కూడా మేము డీజీపీని కలిసినాం. ఏంది మరి ఇట్లా పరిస్థితి ఉంటే అని. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఎట్లా తెలుస్తున్నది వాళ్ళకు? మేము కంప్లైంట్ చేస్తామని ఎట్లా తెలుస్తున్నది? లేకపోతే సీఎం ఆఫీస్ అని చెప్పి ఎట్లా తెలుస్తున్నది? అంటే ఇంత ప్లానెడ్ గా కాన్స్పిరసీ చేస్తున్న వాళ్ళు రేపు ఇలాంటి చర్యలు, ఇప్పుడు వీళ్ళ మీటింగ్లు పోయిన వాళ్ళకు రక్షణ లేదు. వీళ్ళు కార్యక్రమాలు ఇస్తే దాంట్లోనే ఏదన్నా ఒకటి పేల్చి ఏదో ఒకటి చేసి కూడా ఇది ప్రతిపక్షాలు అధికార పక్షం చేసిందని చెప్పి చేసినది చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర గోబ్యాక్ అని ఆంధ్ర వాళ్ళ మనోభావాలు దెబ్బతింటట్టు మాట్లాడితే ఆ రోజు ఆంధ్ర వారు పాపం ఇక్కడ ఉంటారు, లేకపోతే పోనీ ఏదో వాళ్ళకని చెప్పి ఊరుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఇలాంటి ప్రకటనలు చేయడం, ఆ రోజు ఆంధ్ర మిత్రుల మీద ప్రకటనలు చేయడాన్ని కూడా అందరం వ్యతిరేకించినాం. మేమే కదా జేఎస్లో ఉండి మొత్తం దాన్ని కోఆర్డినేట్ చేసి అట్లా లేదు ఇట్లా అన్నాడు, ఇట్లా లేదు అట్లా అన్నాడు. కేసీఆర్ జాగో బాగో స్టేట్మెంట్, పొట్టికూర గోంగూర స్టేట్మెంట్ అని మేమే కన్వర్ట్ చేసి ఏదో పోనీ మాయ చేశారు, మాయ చేశారు. కంట్రోల్ లేదు, కేసీఆర్ కంట్రోల్ లేడు. కేసీఆర్ కంట్రోల్ జాగో బాగో అనేది కొంతవరకు ఏమోలే అనుకోవచ్చు. బాబు మీరు ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలేసిపోండి అన్నాడనే సెన్స్ లో తీసుకోవచ్చు, ఏదో ఉద్యమం టైంలో అన్నాడు. కానీ ఇది తెలంగాణ వచ్చేసింది, ఇది తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పార్టీలు, తెలంగాణ రైతులు, తెలంగాణ ధాన్యము, తెలంగాణ రైలు పట్టాలు, తెలంగాణ సింగరేణి, తెలంగాణ జిఎం. మిలిటెంట్ తరహా ఉద్యమాలు వస్తే తప్పించుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ సాగరహారం అంటే కేసీఆర్ పోయి ఢిల్లీలో పడినాడు, వీళ్ళు ఎవరు లేదు. చివరికి హరీష్ రావు మనోడు ఈటెల రాజేంద్ర అప్పుడు వచ్చింది. తర్వాత దీని పేరు మిలియన్ మార్చ్ లో కేసీఆర్ వద్దన్నాడు. అసలు అమ్మో అది ఏమైతుందో తెలియదు అని చెప్పి 2 సార్లు పోస్ట్ పోన్. అది మిలిటెన్సీ యాక్టివిజం కానీ మిలిటెన్సీ కాదు అది. కానీ దాంట్లో జేఏసీ ఎప్పుడు విగ్రహాలు కూర్చోమని చెప్పలేదు. కానీ అక్కడ ఆ తంతు జరిగింది కూడా. మరి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే నేనేమంటున్నంటే మీరు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని విమర్శ చేయండి, ఆ హక్కు మీరు కలిగి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చేది కాదు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. లేకపోతే మీరు రైతుల విషయంలో ఏమన్నా ఇప్పుడు ఒక్క వరి పంటకు సంవత్సరానికి 40,000 కోట్లు ఇస్తున్నాం మనం. అది ఇప్పుడు మీరు 40,000 కోట్లు ఇస్తున్నారా, 1,00,000 కోట్లు ఇస్తున్నారా పక్కన పెట్టండి, అయినా సరే ఇంకో 10,000 కోట్లు ఇవ్వండి అని అడిగే ఇది రైట్ ఉంటే ఉండవచ్చు, నో డౌట్, అడగమనండి. ఓకే, పంట గుంటలు ఏమంటారు? 51 లక్షల మెట్రిక్ టన్నులు, 1,40,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే
గత ప్రభుత్వము 40 లక్షల పైచిల్ కొంటే ఇప్పటికీ 61 లక్షల పంట కొన్నాము. 8,500 మనము పైచిల్కు మనం ఐకేపీ సెంటర్లను పెట్టినాము. ఇప్పటికి ఇంకా 16 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి సిద్ధంగా ఉన్నది. వీళ్ళు పంట కల్లాల నుంచి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద తడిసి మోపడైనా కూడా పట్టించుకొని, రైతులు అరవ లక్ష్మణాన్ని చనిపోతుంటే పట్టించుకొని వాళ్ళు అలా రైతుల మీద ప్రొవోకేషన్ చేస్తారు. మన ఉద్యోగుల మీద ప్రొవోకేషన్, మన ఆర్టీసీ వాళ్ళ మీద చేస్తే పాపం శంకర్ గౌడ్ లాంటి మిత్రుడు చనిపోయారు. అంటే వీళ్ళు రెచ్చగొట్టేది సెంటిమెంట్ రెచ్చగొట్టి 2.5 సంవత్సరాలకి మొత్తం వీళ్ళకి అసలు ఆగలేకపోతున్న పరిస్థితి. ఎదురికి ఇక్కడ నాకు అర్థం కానిది కూడా ఒక్క నిమిషం దయాకర్ గారు, సారీ ప్రభాకర్ గారు, ఇది ఈ రకమైన స్టేట్మెంట్ లేకపోతే ఈ రకమైన మాటలు సుమన్ గారు లాంటి వ్యక్తి, అంటే ఎంపీగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు, ఎందుకు ఈ రకమైన కామెంట్స్ చేసి ఉండవచ్చు? రైతులు రావట్లేదా, లేకపోతే ఫ్రస్ట్రేషనా, లేకపోతే అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్ నాయకుల లోపల ప్రతి ఒక్కరి దగ్గర అవపడుతుంటది. వాళ్ళ మాటల లోపల గానీ వాళ్ళ చేష్టల లోపల గానీ. మేము అధికారం కోల్పోయినాం కాబట్టి తెలంగాణకు మేమే ఆధిపత్యులము అనేది ఫస్ట్ నుంచి వాళ్ళకు ఒక అహంకారం ఉండేది. అందులో భాగంగానే ఇవాళ ఫస్ట్ ఉద్యమంలో కూడా అదే చూసినాం మనం. నేను తెలంగాణ రాకపోతే తల నేను నరుక్కుంటా అంటే పాపం పిల్లలు 1200 మంది తల నరుక్కొని చనిపోయాడు. అగ్గిపెట్ట కొరకు చూస్తూ ఉండేది ఉంటే శ్రీకాంతాచారి చనిపోయాడు. వీళ్ళు ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావడం తప్ప ప్రజల కొరకు కానీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కానీ ఏ మాత్రం వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వెంకటకృష్ణ గారు. రెండోది, అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసిరో మనకు తెలిసిన విషయం. ఒక్క ఆర్టీసీనే 54 మంది 60 మంది కార్మికులు చనిపోయారు. అదే విధంగా ప్రతి విషయం లోపల కూడా అన్డెమోక్రటిక్ డిసిషన్స్. ఇవాళ సుమన్ మాట్లాడిన విషయంను ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 ఆయనకు వర్తిస్తుంది. ఆ విధంగా ఒక బాధ్యత గల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ విప్పు తన కార్యకర్తలకు ఆ విధంగా పిలుపునియడం ప్రజాస్వామ్యంలో తగదు. అది సరైనది కూడా కాదు. ఒకవేళ ఉద్యమాలు చేయదలుచుకునేది ఉంటే విస్తృతంగా ప్రజలను సమీకరించాలి ఓపికతోటి. ఆ సమస్య పరిష్కారం కొరకు ఒక మాసు ఉద్యమాలు చేయాలి. కానీ ఆ విధంగా అతను పిలుపునియడం అని అంటే అతని రాజకీయ దివాలా కోరుతనానికి అర్థం పడుతుంది తప్ప వేరేదేం కాదు. మనం చూస్తా ఉన్నాం గత 4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఎర్ర టెండలతోటి ఉత్తర తెలంగాణ బగ్బగ్న మండి ఇప్పటి వరకు ప్రతిరోజు 20-30 మందికి తక్కువ చనిపోతలేదు. అవును, ఎండలు బాగా 40-50 మంది చనిపోతున్నారు, డైలీ చనిపోతారు. ఈ సమయంలో తమ రాజకీయ ప్రయోజనం కొరకు ఈ విధంగా పిలుపునియడం సుమన్ లాంటి వ్యక్తికి తగదు. అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామిక వ్యవస్థ లోపల ఇటువంటి పిలుపులను ఇవ్వడం వాళ్ళ పార్టీకి తగ్గదు, అతనికి తగ్గదు. మనం ఎవరిని చూసినా కూడా ఆ నాయకత్వం లోపల ఒక ఫ్రస్ట్రేషన్ ఏర్పడతా ఉంది. మళ్ళీ అధికారం కొరకు మనం ఏదన్నా చేసి అధికారంకు రావాలనే ఒక తహత పడుతుంది. అది ఇటువంటి మార్గం ఎన్నుకోవడం మాత్రం సరైనది కాదు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి, సరైన పద్ధతిలో చేసుకుపోవాలి. ఇటువంటి విషయాల పట్ల జరగరాంది ఏదైనా జరిగితే ప్రజలకు నష్టం తప్ప అతనికి కాదు, అతని కుటుంబానికి కాదు, అతని పార్టీకి కాదు, అతని శ్రేణులకు కాదు, ప్రజలకు నష్టం జరుగుతుంది. అంటే ఉద్యమాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఒక ఐడియాలజీని తీసుకుంటే తెలంగాణ చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది. తెలంగాణలో ఆటోమేటిక్ గానే ఆ బ్లడ్ లోనే ఉంటది స్పందించే గుణం. అదే చెప్తున్నా, మనం అంతా చూసాం కదా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి మనకు కూడా తెలుసు. తెలంగాణ మొత్తం అదే, తెలంగాణ ప్రజల జీవితం కూడా కాబట్టి ఒక మాట సార్, తెలంగాణ బ్లడ్ లోనే అది ఉంటది కాబట్టే తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలు తీసుకున్నారు. మీరు అన్నట్టు తల నరుక్కుంటా అని ఆయన అంటే ఆయన బానే ఉన్నారు కానీ ఎంతమంది చచ్చిపోయారు. మాట క్లాష్ అవుతుంది ఒక మాట. అలాగే సరే, హరీష్ రావు గారికి అగ్గిపేట దొరకలేదా అని కొంతమంది విమర్శిస్తారు. నేను ఆ మాట నేను అనకూడదు కాబట్టి నేను అనడం లేదు. మీలాంటి వాళ్ళు ఏమన్నారండి, అది వేరే విషయం కాదండి. ఒక మాట దయచేసి నా మాట కూడా వినండి. ఆయన సిద్దిపేటలో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినాడో లేదా పెట్రోల్ పోసుకున్నాడు అని తెలవంగానే మొత్తం తెలంగాణ అంతా బగ్గుమంది.
శ్రీకాంతాచారి తగలబెట్టుకున్నాడు, ఇంకా కొంతమంది తగలబెట్టుకున్నారు. చాలా జరిగినాయి ఇటువంటివి. అవును. అది తెలంగాణ రాకముందు సరే ఆవేశమో మా తెలంగాణ మాకు కావాలనే ఒక ఆకాంక్షతో జరిగినాయి. రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొట్టారు, చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, పాపం పుణ్యం ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఇది మన తెలంగాణ, మన రైతులు, మన రైళ్లు, మన బస్సులు, మన ధాన్యం, మన జిఎం, మన సింగరేణి, ఇది కదా. సింగరేణి జిఎం ఆఫీస్ తగలబెట్టండి, సింగరేణి ఆఫీసులు తగలబెట్టండి, లేదా మన రైలు మన దగ్గర చాలా రైళ్లు ఉన్నాయి, రైలు పట్టాలు రైలు కోసేయండి. పద్ధతేనా అతను మాట్లాడినది పద్ధతేనా? మీరు అంటున్నారు ఇటువంటి విషయాల లోపల అమిత్ షా స్పందించదు, బీజేపీ ప్రభుత్వం స్పందించదు. వాళ్ళందరూ ఒకటే. గత 9 సంవత్సరాల వాళ్ళ పాలన లోపల వీళ్ళు చేసిన అవినీతి పనులను వాళ్ళు సమర్థించారు, వాళ్ళు చేసిన పనులను ప్రతిదీ వీళ్ళు సమర్థించారు. ఇంత అన్యాయంగా ఎవరన్నా దేశంలో మాట్లాడొచ్చా? అది ఒక చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? ఎందుకు బీజేపీ ప్రభుత్వం స్పందించదు? అదే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోదు? అదే వేరే ప్రజా సంఘాల నాయకులు లేకపోతే ఎవరైనా తెలియకంట అంటే అట్లా ఊరుకున్నా? నేను ఇప్పుడే కూడా ఏమంటున్నా అంటే, ప్రజా సమస్యల మీద నువ్వు పోరాటం చేయదలుచుకుంటే ప్రజలను సమీకరించు, రైతాంగాన్ని సమీకరించు, కార్మికులను సమీకరించు, వాళ్ళ సమస్యల కొరకు ఒక మాస్ ఉద్యమాలు చేయి. కానీ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేసి, ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసి, కార్మికుల జీవితాలను నాశనం చేసేందుకు ఏ ఒక్కరికి కూడా హక్కు లేదు. అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా, అదే విధంగా మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా సుమన్ కు ఏ మాత్రం కూడా హక్కు లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇది జరిగిన తర్వాత ఇదంతా వైరల్ అవుతుంటే, నిన్న సాయంత్రం నుంచి వైరల్ అవుతుంటే, వీళ్ళు కేసు పెడుతూ ఉంటే సుమన్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాడు. ఓకే, పెట్టొచ్చు, దాని గురించి వివరణ ఇచ్చుకోవచ్చు, కానీ నేను అలా అనలేదు, నా మాటల్ని వక్రీకరించారు, లేదా నా వీడియోని మ్యానిపులేట్ చేశారు, లేదా టైలర్డ్ వీడియో తయారు చేసి వైరల్ చేశారు అంటే, అది టైలర్డ్ ఏముంది, అది చాలా క్లియర్ గా ఉంది కదా. ఇంకా దాన్ని చాలా స్పష్టంగా అవపడుతుంది. అది చాలా స్పష్టంగా అతను కార్యకర్తలకు ఒక పిలుపునిస్తున్నాడు. మనం పోరాటాలు చేస్తుంటే ప్రజలు వస్తలేరు, రైతాంగం వస్తలేదు. 2 సంఘటనలు తీసుకున్నాడు. ఆ 2 సంఘటనలు ఒకటి 5-6 తప్ప, 4-5 తప్ప రైతాంగం లేరు అని చెప్పిండు. అవంతా మాస్ గా రావాలని అంటే మొత్తంగా కూడా మనం చేయాల్సిన విషయం ఏంటిది అని చెప్పేసి అని అన్యాయంగా కార్యకర్తలకు పిలుపునిచ్చిండు. అది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. అదే విధంగా డబ్బులకు సంబంధించి మీరు ఏమో ఇబ్బంది పడకండి, మీరు చేసే కార్యక్రమాలలో అవే వస్తాయని చెప్పిండ్రు. అది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు వాళ్ళ కుటుంబ ఆస్తులు కానీ, లేదా వాళ్ళ పార్టీ నాయకత్వం ఆస్తులు కానీ, అధికారం దిగిపోయే నాటికి వాళ్ళ ఆస్తులు ఎంత అనేది తెలంగాణ మొత్తం సమాజానికి తెలుసు. ఇక్కడ ప్రభాకర్ గారు మీరు కూడా వరంగల్ పోయేస్తూ ఉంటారు, ఊరికి పోయేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకో చోట చూస్తూ ఉంటారు, ఐడియా ఉంటది కదా. ఇప్పుడు సుమన్ గారు చెప్పిన దాన్ని బట్టి ఈ బీజేపీ బీఆర్ఎస్ చేసే క్యాంపెయిన్ ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా ఉందని కదా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు సుమన్ గారు తన కామెంట్ లో చెప్పిన దాని ప్రకారం ఉద్యమం చేద్దాం రమ్మంటే రైతులు వస్తలేరు, 5 వచ్చారు, ఒకచోట 4 వచ్చారు అని అన్నాడు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అన్నట్టే కదా ఆయన మాటలను బట్టి. సింపుల్. నేను ఆమోదించలేను. లేదు అంటే పూర్తిగా కొనకుండా తడిసిపోయి ఉన్నాయి, వడ్లు కొనకుండా తడిసిపోయి ఉన్నాయి, వడ్లు కొంటలేరు. ఆ విషయాల లోపల అధికార యంత్రాంగం కొంచెం నిమ్మకు నీరెత్తినట్టున్నది అనే విషయాన్ని మనం ప్రతి సీజన్ లో అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులకు ఆ ఇబ్బందులు వస్తా ఉంటాయి, ప్రభుత్వాలు స్పందించాలి, అది ఓకే. కానీ వీళ్ళు చేసే ప్రచారము లేకపోతే వీళ్ళు రమ్మంటే రావట్లేదని ఆయనే చెప్తున్నాడు కదా. ఎర్రటి ఎండ లోపల బగబగ మండుతా ఉంటే మొత్తంగా బయటకు వస్తే వడగార్పులు వచ్చేసి బాడీస్ డిహైడ్రేషన్ అయిపోయి హాస్పిటల్ చేరిపోయి చనిపోతా ఉంటే ఇవాళ ఈయన తన రాజకీయ ప్రయోజనం కొరకే తప్ప ప్రజల ప్రయోజనం కొరకు, రైతాంగ ప్రయోజనం కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా అవపడుతుంది కదా. అది రైతులకు అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా రైతాంగం కొరకు అయ్యేది ఉంటే విస్తృతంగా ప్రజలను సమీకరించాలి, రైతాంగాన్ని సమీకరించాలి. మీ సమస్యల కొరకు నేను పోరాడుతున్నాం కాబట్టి మీరందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కన్విన్స్ చేయాలి. కానీ అతను ఇస్తున్న పిలుపును చూసి, అతను ఇస్తున్న పిలుపును మనం పరిశీలిస్తే ఎంత అన్డెమోక్రటిక్ గా, ఎంత అన్కాన్స్టిట్యూషనల్ గా, ఎంత లాలెస్ గా ఉందండి. అంటే నేను అనేది పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ అయినా, అది టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇంకోట పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఆటోమేటిక్ గా వచ్చి భుజాన పెట్టుకుంటారు, నెత్తినెత్తుకుంటారు కదా.
అలా జరగడం లేదు అని అంటే నీ పోరాటంలో చిత్తశుద్ధి లేదు అని అనుకోవాల్సి వస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ అధికారం కొరకే మళ్ళీ రంగంలో దిగిండు వెంకటకృష్ణ గారు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ అధికారంలోకి వచ్చేసి మళ్ళీ ఒక ఫాసిస్ట్ పాలన తీసుకురావడానికి సిద్ధపడతా ఉన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు ప్రభుత్వ విధానాలు కూడా కారణం అవుతా ఉన్నాయి. మనం చాలా చూస్తా ఉన్నాం. అది వేరే ఒక చర్చలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు అతను ఒక మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా, ఒక బాధ్యత గల రాజకీయ నాయకునిగా చట్ట పరిధిలో, డెమోక్రటిక్ పరిధిలో మాట్లాడాల్సిన మాటలకు భిన్నంగా అతను చేసిన వ్యాఖ్యలు అది చాలా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ విశ్లేషణ అందజేసినందుకు. అలాగే దయాకర్ గారు మీకు కూడా థ్యాంక్స్ అండి. చూడాలి బాల్కా సుమన్ గారి ఇష్యూ ఎటు టర్న్ తీసుకుంటుందో. మరి ఆయన తన వ్యాఖ్యల పట్ల అదే స్టాండ్తో ఉంటారా, లేకపోతే వెనక్కి తీసుకోవడాలు, లేకపోతే మార్చుకోవడాలు ఏమైనా ఉంటాయా, లేక చట్టపరమైన చర్యలు ప్రభుత్వం వైపు నుంచి కానీ లీగల్గా లేకపోతే చట్టపరంగా ఎలాంటివి ఉంటాయి చూడాలి. మొత్తం మీద అయితే ఈ వ్యాఖ్యలు కొంత దుమారాన్ని రేపుతున్నమాట వాస్తవం. ఇది తొందరగా ఆరేది కూడా కాకపోవచ్చు, చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.